ముఖ్యాంశాలు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు భారీగా చేరుకుంటున్న వరద నీరు. అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, కౌలు రైతులకు రుణాలు మంజూరులో జాప్యం వద్దు. చిన్న, మధ్య, భారీ పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకర్లు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించాలి. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ లిటరసీ, రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి. బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ పి. ప్రశాంతి. బ్యాంకు పూర్వ వైభవం రప్పిస్తా, ఖాతాదారుల శ్రేయస్సుకు పాటుపడతా. గడిచిన 5 ఏళ్లలో భ్రష్టు పట్టించారు. శాప్ నుండి బయటకు రప్పించేందుకు తొలి ప్రాధాన్యత. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు. టీడీపీ హయాంలో కట్టిన టిట్కో గృహాలను గత జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించలేకపోయింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గోదావరి నీటి మట్టం గంటకు పెరుగుతుండటంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక మంగళవారం కూడా కొనసాగుతుంది. కాటన్ బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని వదులుతున్నారు. సుమారు 13,14,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14 అడుగులకు నీటి మట్టం చేరింది. ఏజెన్సీలో గంటకు వరద ప్రభావం పెరగడంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చింతూరు జాతీయ రహదారి NH30పై వరద నీరు చేరింది. చింతూరు నుండి భద్రాచలం వెళ్లే రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విఆర్పురం మండలం చింతరేవుపల్లి, తుష్టివారిగూడెం గ్రామాల వద్ద వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోనవరం సబరి గోదావరి సంగమం వద్ద బ్రిడ్జిను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. 4 మండలాల్లో సుమారుగా 250 గ్రామాలకు రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు గ్రామాల ప్రజలను అల్లూరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అప్రమత్తం చేశారు. ఇప్పటికే కౌలు రైతులకు, అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకర్స్తో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ, డిఎల్ఆర్సి, జిల్లా కన్సల్టేటివ్ కమిటీ, డిసిసి సమావేశానికి కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత సమావేశంలో జరిగిన అజెండా అంశాలను ముందుగా చర్చించి అనంతరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 3వ, 4వ త్రైమాసికాల వార్షిక ప్రణాళికలు అమలు పురోగతి, ప్రాధాన్యత అంశాలు, అల్పాదాయ వర్గాల ఆర్థిక చేకూర్పు, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళిక ప్రగతి, SHG బ్యాంక్ లింకేజీ, వికసిత్ భారత్, విశ్వకర్మ యోజన, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంక్ రుణాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4వ త్రైమాసికాల ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు గాను రైతులకు రుణ ప్రణాళికలో భాగంగా స్వల్పకాలిక రుణాలకు గాను 6,465కు గాను 6,599%, టర్మ్ రుణాల కోసం 2,828కి గాను 3,454 మందికి 122.13% రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో కౌలు రైతులకు సంబంధించి 98,429 CCRC కార్డులు జారీ చేసిన కౌలు రైతుల్లోని 67,876 మందికి 659.26 కోట్ల రూపాయల మేర రుణాలు అందజేశారని అన్నారు.
రుణ ప్రణాళిక మేరకు లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో 18,530 స్వయం సహాయక మహిళా సంఘాలకు 711.16 కోట్ల రూపాయల లక్ష్యానికి గాను 18,996 గ్రూపులకు 1794.72 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. బ్యాంకర్లు CCRC కార్డులు పొందిన కౌలు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు. బ్యాంకర్లు విధిగా ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు నిర్వహిస్తూ నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, గృహ ఆధారిత రంగాల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారికి రుణ సౌకర్యం బ్యాంకర్లు సహకరించాలని అన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా 5 రోజులు శిక్షణ కార్యక్రమం అందించడం, వారికి అవసరమైన టూల్ కిట్స్ను అందించే దిశగా రుణ సౌకర్యం కల్పించాలని అన్నారు. MSME రంగం అభివృద్ధిలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామిక విధానాలతో రుణాలు మంజూరు చేయడంతో పాటు చిన్న, మధ్యతరగతి, భారీ పరిశ్రమల తోడ్పాటుకు బ్యాంకర్లు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించాలని అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత, CSR కార్యక్రమాలను బ్యాంకుల ద్వారా నిర్వహించాలని, అంగన్వాడీ, శిశు సంరక్షణ వంటి సామాజిక కార్యక్రమాల్లో బ్యాంకర్లు తమ వంతు పాత్ర నిర్వహించాలని అన్నారు. సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంటలు, అంతర పంటలను సాగు చేసే విధంగా రైతులకు ప్రోత్సాహాన్ని అందించాలని అన్నారు. 2024-25 జిల్లాల్లోని బ్యాంకుల వారీగా లక్ష్యాలు ఉద్దేశించిన లక్ష్యాలకు సంబంధించి వార్షిక క్రెడిట్ ప్లాన్ కలెక్టర్ పి. ప్రశాంతి విడుదల చేశారు. అనంతరం ప్రధానమంత్రి స్వనిధి పథకం అమలులో రాష్ట్రంలోని జిల్లా ప్రథమ స్థానంలో నిలపడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ధృవీకరించిన ధ్రువపత్రాన్ని కలెక్టర్ LDMకు అందజేశారు. RBI LDO నాగప్రవీణ్, LDM DV ప్రసాద్, నాబార్డ్ AGM స్వామినాయుడు, లైన్ డిపార్ట్మెంట్లు అధికారులు మరియు బ్యాంక్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. In Rajahmundry, we have a handloom cluster. They prepare the cotton material and everything. Please give due importance to that sector. We know the lifestyle of the weaver. 3 person continuously works and they earn 300 to 400 correctly. Even that is very lesser than the minimum wage what we give for the unskilled. They are doing extremely skilled labor, very strenuous, continuously they will sit. They have to be very watchful. But unfortunately, we are not able to improve. So please give a certain component of your finances to handicrafts and handlooms. We have handicraft is Karavali. You know very well that bronze articles. Handloom is at Rajahmundry. If you want next DCC, I want to arrange one kind of stalls here because you are able to identify their skills. I think NABARD is very well acquainted with those people. If you are able to extend, it will be very useful. For NABARD, my request is FPOs. So already the target for the NABARD is over. If anything is possible, we are going to form FPOs in natural farming sector. Now the natural farming database is ready. And this year our action plan is SHG's activities are going to coordinate with the natural farming. So now SHGs are directly going to involve in the natural farm. With the SHG, we will form FPOs exclusively to take up the natural farming. If any target is left over for the NABARD, otherwise other agencies for whom the ministry has given target will take up that activity. గడిచిన 5 ఏళ్ల అరాచక పాలన ఆంక్షల చట్టంలో బిగిసిన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నూతనంగా ఎన్నికైన పాలకవర్గం కృషి చేస్తోందని ఆ బ్యాంక్ నూతన చైర్మన్ చల్లా శంకర్రావు స్పష్టం చేశారు. ఈ నెల 20న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన చల్లా శంకర్రావు ప్యానెల్ మంగళవారం ఉదయం బ్యాంక్ ఆవరణలో తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణలతో పాటు పలువురు కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చల్లా శంకర్రావు మాట్లాడుతూ తమ గత పాలన హయాంలో బ్యాంకును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఖాతాదారుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేశామని అన్నారు. అలాగే బ్యాంకు సంబంధించి అనేక బ్రాంచులను నెలకొల్పి బ్యాంకు లావాదేవీల శాతాన్ని పెంచామని అన్నారు.
తమ హయాంలో బ్యాంకు సభ్యులందరికీ డివిడెంట్లను సక్రమంగా చెల్లించామని అన్నారు. వైసీపీ పాలనలో బ్యాంక్ ఎన్నికలు జరపకపోవడంతో పాటు తమ పార్టీ వారిని నామినేటెడ్ పాలక వర్గాలుగా వేసుకొని సర్వనాశనం చేశారని అన్నారు. దీంతో ఎన్విఏ శాతం పెరిగిపోయి రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల పరిధిలోకి పోయిందన్నారు. ఈ కారణంగా గత కొన్నేళ్లుగా సభ్యులకు డివిడెండ్ చెల్లించని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు నూతనంగా బాధ్యతలు చేపట్టిన తన పాలకవర్గం ఎన్విఏ శాతాన్ని తగ్గించి బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల నుండి బయటకు తీసుకువచ్చి సభ్యులకు మెరుగైన పాలన అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ చల్లా శంకర్రావు, వైస్ చైర్మన్గా పోలాకి పరమేష్ను మిగిలిన 10 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి బ్యాంక్ సిబ్బంది, పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఎంత ఘనమైనటువంటి విజయాన్ని చేకూర్చారో ఇక్కడ యారాపురం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మాకు కూడా అంత ఘన విజయాన్ని చేకూర్చారు ప్రజలందరూ కూడా. దీనికి ఒకటే ఒక కారణం, 2014 నుంచి 2019 వరకు నేను చైర్మన్గా, ఇంకా తర్వాత నాతో పాటు అప్పుడున్నటువంటి డైరెక్టర్లు యనమల రంగబాబు, పోలంకి పరమేశు, పిల్లి శ్యాము, కాకినాడ రామకృష్ణ గారు ఉన్నారు. మిగతా వాళ్ళు అందరూ కూడా అయ్యల గోపి గారు అందరూ ఉన్నారు. మేము 95 సంవత్సరాల్లో ఒక ఎత్తు అయితే మేము చేసినటువంటి 5 సంవత్సరాల్లో ఒక అద్భుతాలు సృష్టించాం. మీరు ఇవాళ ఇంత హాయిగా పీస్ఫుల్గా ఈ హాల్లో ఇంతమందికి మీరు కలిసి మాట్లాడటానికి, ఈ బిల్డింగ్ చాలా పాతపడిపోయినటువంటి బిల్డింగ్ ఉండేది మాకు. దాన్ని మన కార్పొరేట్ స్టైల్లో మొత్తం స్టేట్లోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళి ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. మాకు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన మిగతా చైర్మన్లు కూడా వచ్చి చాలా సంతోషించి నన్ను కావలించుకోవడం జరిగింది. అట్లాగే ఇది సెంట్రలైజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వచ్చిన కస్టమర్లు అందరూ పీస్ఫుల్గా వాళ్ళు వచ్చి హాయిగా ఒక గంట కూర్చొని వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళటానికి. లేకపోతే మేము వచ్చిన చైర్మన్కి వచ్చేటప్పుడు మా చైర్మన్ ఛాంబర్లోనే ఏసీ ఉండేది కాదు అసలు. మా ఊరిగా చెవట్లు పట్టేస్తుండే నాకు. తర్వాత నేనేదో ఏసీ వేసుకున్నాం. అన్ని బ్రాంచీల్లో కూడా ఏసీలు వేయడం జరిగింది. ఇది కాకుండా గుంటూరు బ్రాంచ్ మేము వచ్చిన తర్వాత గుంటూరు బ్రాంచ్ పెట్టడం జరిగింది, విశాఖపట్నం బ్రాంచ్ పెట్టడం జరిగింది, భీమవరం బ్రాంచ్ పెట్టడం జరిగింది, అమలాపురం బ్రాంచ్ పెట్టడం జరిగింది, తణుకు బ్రాంచ్ పెట్టడం జరిగింది, బొమ్మూరు బ్రాంచ్ పెట్టడం జరిగింది, దానవాపేట బ్రాంచ్ పెట్టడం జరిగింది. ఇన్ని బ్రాంచ్లు పెట్టాం. దానికి సంబంధించినటువంటి మనకి ఎంప్లాయ్మెంట్ నీడ్ ఉంది కనుక దానికి ఐబీపీఎస్ పాస్ అయినటువంటి నిష్ణుతులైనటువంటి కుర్రాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ తర్వాత కూడా ఇంకా దాని తర్వాత ఉన్నవాళ్ళు కూడా ఇంకా అందులో బాగా ఈ బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ చదువుకున్న వాళ్ళందరినీ కూడా మామూలుగా కూడా పేపర్లో వేసి వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. ఈ రకంగా చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా వేయించాం. ఆ ఎంప్లాయ్మెంట్లో కూడా ఎక్కడ ట్రాన్స్పరెంట్గానే ఎక్కడ ఏ విధమైనటువంటిది లేకుండా అందరినీ కూడా కుర్రోళ్ళందరినీ చేసి పర్మనెంట్ కూడా మీ దిగేటవి పర్మనెంట్ కూడా జరిగింది. 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మాట్లాడితే 3 రాజధానులు, అమరావతి లేనే లేదు, పోలవరం లేనే లేదు అనే దశలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల రూపంలో దొరికినటువంటి ఘనత వైఎస్ఆర్ గవర్నమెంట్. ఆ విధంగానే పోల్చుకుంటే రాష్ట్రంలో ఏదీ లేదు, డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ మాకు భరత్ గారు, ద గ్రేట్ భరత్జీ, ఆయన నాకు చెప్పు చూపించాడు. ఆ చెప్పే గత ఇది చెప్పు నుంచి ఏమీ రాలేదన్న నేను చెప్పాను. అందు గురించి ఆయన కూడా నేను ఏదో డెవలప్ చేశాను ఏం డెవలప్ చేశాను అన్ని కూడా అతనికి రికార్డింగ్ డ్యాన్స్ బాగా ఇష్టం. కూటమి సహాయంతో మేమందరం నగరం జరిగింది. చల్లశంకర అంటే అభివృద్ధి అంటే చల్లశంకర అని
ప్యాడ్, అర్బన్ బ్యాంక్ ఓటర్లు అందరూ నమ్మారు కాబట్టి ఎంత గొప్ప మెజార్టీ ఇచ్చి మమ్మల్ని గెలిపించారు. ఎంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు అంటే మా మీద చాలా బాధ్యత పెట్టారు. నాకు పూర్తిగా ఈ బ్యాంకు గత 5 సంవత్సరాలుగా ఎంత నష్టపోయిందో, ఎన్ని డిపాజిట్స్ వెనక్కి వెళ్ళిపోయాయో ప్రతి ఒక్క ఖాతాదారులు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్సిపి ఎలక్షన్ పెట్టకుండా ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేసి కోర్టు వారు కూడా మీరు ఎలక్షన్స్ పెట్టండి అని ఆర్డర్ వేసిన చట్టం అంటే లెక్కలేదు, కోర్టు అంటే భయం లేదు. వారి స్వార్థం కోసం వారి కార్యకర్తల్ని నామినేటెడ్ పార్టీ కింద వేసేసి వాళ్ళు ఇష్టారాజ్యం చేసేస్తుంటే కనీసం ఎంత గౌరవంగా మీకు పదవులు ఇచ్చామో మన పార్టీకి కానీ మాకు కానీ మంచి పేరు తీసుకురండి అన్న నాయకులు ఎవరు లేరండి ఆ పార్టీలో. వాళ్ళు ఇష్టాసారంగా దుడ్లోని ఆటల్లోని ఎన్నో శ్యామలు జరిగిపోయినా సరే నమ్మకం నేను ఎత్తుకు కూర్చున్నటువంటి నాయకులు అలాంటి పరిస్థితుల్లో ఈ బ్యాంక్ని మేము దిగిపోయిన తర్వాత ఎన్పిఏ రికవరీ కాక రిజర్వ్ బ్యాంక్ వారు సేవలు పెట్టేశారు. అసెంబ్లీ 2వ రోజు సమావేశాలకు హాజరైన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ టిట్కో హౌసింగ్ స్కీమ్ పై మాట్లాడారు. అధ్యక్ష, ఈ రోజున ఇల్లు అనేది ప్రతి సామాన్యుడు ఒక కళ. 2014-19లో ఆనాడి కళని నెరవేర్చేందుకు టిట్కో హౌసింగ్ అన్నది ప్రవేశపెట్టి నాణ్యమైన ఇల్లులని కట్టించాం అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా కూడా వీరి టిట్కో హౌసెస్ లోని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎవరికి ఇవ్వకుండా లబ్ధిదారుల పైన లోనింగ్ చేసేసి వాళ్ళకి ఇల్లులు అప్పచెప్పకుండా ఈఎంఐస్ కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. కేవలం రాజమండ్రి సిటీయే కాదు అధ్యక్ష, రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు లబ్ధిదారులు అందరూ ఇల్లులు ఇవ్వలేదు, ఈఎంఐస్ వచ్చేసినాయి, బ్యాంకర్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు, జప్తు చేసుకుంటానని చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దానిపైన మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వారు అద్దెంటిలో ఉంటూ అక్కడ అద్దె కట్టుకుంటూ ఇక్కడ ఈఎంఐ కట్టే పరిస్థితులు వచ్చినాయంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క తప్పిదాల వల్ల ఇవన్నీ వచ్చినాయి అధ్యక్ష. తప్పకుండా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే రాజమండ్రి సిటీలోని ఆవా స్కామ్ మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష. అప్పుడు తెలుగుదేశం పార్టీలో కమిటీ వేసినప్పుడు మీరు కూడా వచ్చారు, మీరు కూడా మాట్లాడారు, మీ పైన బరువు నష్ట దావా కూడా వేశారు. అది ఎంత పెద్ద స్కామో మనమే చూసాం అధ్యక్ష మన కళ్ళతో. తాటి చెట్టు లోతున్న ప్రాంతంలోని హౌసింగ్ స్కీమ్ ఎలా ఇచ్చారన్నది ఇప్పటికీ మాకైతే అర్థం కావట్లేదు. 10,000 హౌసింగ్ ఇచ్చేశారు అక్కడ. అంటే చిన్న గోదావరిగా పిలువబడే ప్రాంతంలోని కేవలం కిక్ బ్యాక్స్ కోసం, వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం ఆ ఇల్లులు ఇవ్వడం జరిగింది. అదే కాదు అధ్యక్ష, ఎలక్షన్ కోడ్ రాత్రి 12ంటికి వస్తుందంటే ముందు రోజు 20,000 పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది కూడా ఇదే విధంగా వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి ఇచ్చారు అధ్యక్ష. దానిపైన తప్పకుండా కమిటీ వేసి వారి యొక్క ఏ ఆలోచనతో అయితే ఆ స్కామ్ జరిగిందో అన్ని కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ప్రజాధనం, దాని మీద కూడా దృష్టి సారించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరుగులు తొక్కుతోంది. స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద నీటి మట్టం మంగళవారం ఉదయానికి 55 అడుగులకు చేరుకుంది. వెళ్తారా లోపలికి వెళ్ళండి, మీరు వెళ్ళొచ్చు పర్లేదు.
స్వరఝరి 15 సినీ సంగీత విభావరి స్థానిక విక్రమ్ హాల్లో ఆదివారం సాయంత్రం అధ్యక్షులు మాచన సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. గాయని గాయకులు తమ సంగీతంతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం మాచన సత్యనారాయణను దుస్సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. చూడవలదే గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకోటల నాకే ఒక్కవలదే. ఏ దేశమైన నా దేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటోత్కచ జై హే ఘటోత్కచ అని దేవుడే కొండాడవలదే. నేనే ఉరువినల్ల శాసించవలదే. నేనే ఐశ్వర్యమెల్ల సాధించవలదే. నేనే మన బంధుహితులను ఘనతలన్నీ కట్టబెట్టిన ఘన కీర్తి కొట్టవలదే. ఒళ్ళు దాటి గరాల ఒళ్ళు కట్టువాకే అది చిలిపిన మదను తెలియదు సరి సొగసరి మది జగదైదుగా కలవరికే మల్లీశ్వరి. రాష్ట్రంలో హత్యలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అటవిక పాలనను యావత్ దేశం దృష్టికి తీసుకువెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు ఢిల్లీలో రేపు జరిగే ధర్నా కార్యక్రమానికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్తో పాటు పార్లమెంట్ జిల్లాలో మాజీ ఎంపీలు, మాజీ శాసనసభ్యులు, ముఖ్య నాయకులు కూడా బయలుదేరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి వచ్చే అన్ని పార్టీలను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారని పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు భారీగా చేరుకుంటున్న వరద నీరు.
అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, కౌలు రైతులకు రుణాలు మంజూరులో జాప్యం వద్దు. చిన్న, మధ్య, భారీ పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకర్లు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించాలి. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ లిటరసీ, రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి. బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ పి. ప్రశాంతి. బ్యాంకు పూర్వ వైభవం రప్పిస్తా, ఖాతాదారుల శ్రేయస్సుకు పాటుపడతా. గడిచిన 5 ఏళ్లలో భ్రష్టు పట్టించారు. శాప్ నుండి బయటకు రప్పించేందుకు తొలి ప్రాధాన్యత. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు. టీడీపీ హయాంలో కట్టిన టిట్కో గృహాలను గత జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించలేకపోయింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.